హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'చేరువే దూరమేలా' ఎపిసోడ్ 74 ముగింపు. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. నిఖిల్ పూర్తిగా కోలుకున్నాడు. రేపు పెళ్ళనగా రేస్ గెలిచి మిథున్ షూటింగ్ ముగించుకొని కీర్తన వచ్చారు. చూసి 15 రోజులవ్వడంతో మిథున్, సంజన, నిఖిల్, కీర్తన ఎమోషనల్‌గా హగ్ చేసుకున్నారు. కీర్తన తల్లిదండ్రులు కూడా కీర్తనతో పాటే వచ్చారు. సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు వేరే చోట ఉండాలి. మాకిక్కడ ఒక ఇల్లుంది. సంజనను, కీర్తనను మా ఇంటికి తీసుకెళ్తాం అని లలితతో అన్నాడు సుధాకర్. నన్ను కూడానా? ఎమోషనల్ అవుతోంది సంజన. నువ్వు మా పెద్ద కూతురివి. కీర్తన మా చిన్న కూతురు అని సుధాకర్ కవిత అనగానే సంజన ఏడుస్తూ వాళ్ళను కౌగిలించుకుంది. లలిత, మిథున్, నిఖిల్, కీర్తన సంతోషంగా చూశారు. నా ఇద్దరు అల్లుళ్ళ కాళ్ళు కడిగి నా ఇద్దరి కూతుర్ల పెళ్లి చేస్తాం అన్నారు వాళ్ళు. మిథున్ కాళ్ళు కడగటానికి తనకెవరు లేరని అప్పటి వరకు కుమిలిపోయిన సంజన తనను కూతుర్లా భావిస్తున్న సుధాకర్, కవిత కాళ్లకు నమస్కరించింది. జీవితాంతం భర్త పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా అని వాళ్ళు ఆశీర్వదించారు. సంజన, కీర్తన లలిత కాళ్లకు నమస్కరించారు. సంతోషంగా ఉండండి అని నవ్వుతూ ఆశీర్వదించింది లలిత. ఇద్దరు మిథున్, నిఖిల్‌కి బాయ్ చెప్పి సుధాకర్, కవిత వెంట ఇంటికి వెళ్లారు. అమెరికా నుండి మహేష్, లండన్ నుండి రవలి వచ్చారు. మహేష్ మిథున్ ఇంటికొస్తే రవలి సంజన ఉన్న ఇంటికి వెళ్ళింది. మహేష్ మొదట లలితను కౌగిలించుకొని, "నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు పిన్ని" అన్నాడు కన్నీళ్లతో. లలిత ప్రేమగా మహేష్ బుగ్గలు పట్టుకొని, "ఎలా ఉన్నావురా?" అని అడిగింది. "బావున్నాను పిన్ని" అని చెప్పి మిథున్ ముందుకొచ్చి, "ఫైనల్లీ నీ ప్రేమను గెలుచుకున్నావురా" అంటూ ప్రేమగా మిథున్‌ని హగ్ చేసుకున్నాడు మహేష్. "మరి నీ పెళ్ళెప్పుడ్రా?" అని అడిగాడు మిథున్ కొంటెగా చూస్తూ. "కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటానురా" అనగానే మిథున్, నిఖిల్, లలిత ఫక్కున నవ్వారు. మహేష్ నిఖిల్‌ని హగ్ చేసుకొని, "యూ ఆర్ గ్రేట్ పర్సన్. ఇక నుండి నువ్వు కూడా నా తమ్ముడివే" అన్నాడు నవ్వుతూ. "థాంక్ యూ" అంటూ నిఖిల్ మహేష్‌ని హగ్ చేసుకున్నాడు. సంజన రవలిని ప్రేమగా హగ్ చేసుకొని, "నేను చాలా మిస్ అయ్యాను" అనంది. "నటించకు. మిథున్ ఉండగా నువ్వు నన్నెందుకు మిస్ అవుతావు?" అంటూ అలిగినట్లు ముఖం పెట్టుకుంది రవలి. "నోరు ముయ్. రోజు నేనా నీకు ఫోన్ చేసేది నువ్వా? ఒసేయ్, నేను కూడా నీకు ఫోన్ చేస్తున్నా కదే." "నేనే ఎక్కువ చేశా." "లేదు, నేనే ఎక్కువ చేశా" అంటూ సంజన, రవలిద్దరూ గొడవ పడుతుంటే, "స్టాప్" అని ఇద్దరిని నవ్వుతూ ఆపింది కీర్తన. రవలి, తను నా చెల్లెలు కీర్తన అని పరిచయం చేసింది సంజన. "హాయ్ కీర్తన, నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ యాక్టింగ్, డాన్స్ నీలాగే చాలా బావుంటాయి" అని రవలి మెచ్చుకుంది. "థాంక్ యూ రవలి. నీ గురించి అక్క ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నైస్ టు మీట్ యూ" అంటూ కీర్తన రవలిని హగ్ చేసుకుంది. "సేమ్ హియర్" అంటూ రవలి కీర్తనను హగ్ చేసుకుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకి అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. మిథున్, సంజన, నిఖిల్, కీర్తన ఒకరినొకరు ప్రేమగా రింగ్స్ మార్చుకున్నారు. సుధాకర్, కవిత, లలిత తాంబూలాలు మార్చుకున్నారు. సాయంత్రం సంజనను, కీర్తనను పెళ్లి కూతురుగా అలంకరించారు. సంజనను పెళ్లి కూతురు అలంకరణలో చూసిన లలిత తను కన్న కల నెరవేరుతున్నందుకు ఆనంద బాష్పాలతో సంజన బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టింది. "అపరంజి బొమ్మలా ఉన్నావు" అంటూ మెటికలు విరిచింది లలిత. మహేష్ సంజన దగ్గరకొచ్చి, "నా చెల్లెలికి ప్రేమించిన వాడితో పెళ్లి జరుగుతుంది. ఎన్నో కష్టాల తర్వాత. లైఫ్ లాంగ్ నువ్వు సంతోషంగా ఉండాలమ్మా" అంటూ కన్నీళ్లతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. "థాంక్స్ అన్నయ్య" అని అంది సంజన ఎమోషనల్‌గా. రవలి మిథున్ దగ్గరకొచ్చింది. "సంజన కోసం నువ్వెంతో తపించావు, ఏడ్చావు. నీ మనసుని ఎంతో కష్టపెట్టుకున్నావు. ఈరోజు సంజన శాశ్వతంగా నీదైపోతుంది. లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండాలి. కంగ్రాట్స్ మిథున్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది రవలి. "నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు రవలి. నీ హెల్ప్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. థాంక్ యూ సో మచ్" అని చెప్పాడు మిథున్ కృతజ్ఞతగా. "సంజన ఫ్రెండ్‌గా అది నా రెస్పాన్సిబిలిటీ" అని నవ్వుతూ చెప్పి సంజన దగ్గరికొచ్చి పెళ్లి కూతురుగా తయారైన సంజనను ప్రేమగా హగ్ చేసుకొని, "బంగారు బొమ్మలా ఉన్నావు" అంటూ సంజన బుగ్గ మీద ముద్దు పెట్టింది రవలి. పెళ్లి పీటల మీద మిథున్, సంజన, నిఖిల్, కీర్తన కూర్చున్నారు. సుధాకర్, కవిత మిథున్, నిఖిల్ కాళ్ళు కడిగారు. వేద మంత్రాలు, భజంత్రీల మధ్య మిథున్ సంజన మెడలో తాళి కట్టి
ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. సంజన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అదే టైంలో నిఖిల్ కీర్తన మెడలో తాళి కట్టి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. కీర్తన సిగ్గుతో తల దించుకుంది. ఇద్దరు కొడుకుల పెళ్లి చూసిన ఆనందంతో లలిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ ఇరు జంటల పెళ్లి క్లిప్స్‌ని న్యూస్ ఛానల్‌లో అదే పనిగా ప్లే చేస్తున్నారు. విష్ణు, మాధవ్ పెళ్లికి అటెండ్ అయి వాళ్ళను విష్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి వెళ్లారు. మిథున్, సంజన, నిఖిల్ కీర్తనకు హారతిచ్చి ఇంట్లోకి స్వాగతించింది లలిత. ఇరు జంటలు కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టారు. సంజన, కీర్తన పూజ గదిలో దీపం వెలిగించారు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే తమ హనీమూన్‌కి టికెట్స్ బుక్ అవ్వడంతో ఇరు జంటలు ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరారు. మిథున్, సంజన మాల్దీవ్స్‌కి, నిఖిల్, కీర్తన ఇండోనేషియా వెళ్లారు. రూమ్ అంతా క్యాండిల్స్ వెలుగులో వెలిగిపోతూ మత్తెక్కించే పూల సువాసనతో నిండిపోయి అందంగా అలంకరించబడి ఉంది. కీర్తన నిఖిల్‌కి ఇష్టమైన రెడ్ సారీ కట్టుకొని అతని ముందుకొచ్చింది. నిఖిల్ తన్మయత్వంతో ఆమెను చూస్తూ డాన్స్ చేద్దామా అంటూ చేయి చాపాడు. నీకు డాన్స్ వచ్చా? ఆశ్చర్యంగా అడిగింది కీర్తన. నువ్వే చూడు అంటూ నిఖిల్ కీర్తన చేయి అందుకొని ఆమె అబ్బురపడే విధంగా కపుల్ డాన్స్ చేస్తున్నాడు. నువ్వు నాకంటే బాగా డాన్స్ చేస్తున్నావు. నిఖిల్ కళ్ళలోకి చూస్తూ అంది కీర్తన. నిఖిల్ చిన్నగా నవ్వి ఆమె వీపు మీద ఉన్న తన చేతుల్ని ఆమె నడుం మీదికి చేర్చాడు. కీర్తన గుండె చల్లుమంది. నిఖిల్‌ని తోసేసి పక్కకి వెళ్లి సిగ్గుతో తల వంచుకుంది. నిఖిల్ వెనక నుండి కీర్తనను హత్తుకొని ఆమె జుట్టును సైడ్ చేసి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. కీర్తన బిడియంగా కళ్ళు వాల్చేసింది. నిఖిల్ కీర్తనను తన వైపుకి తిప్పుకొని సిగ్గపూలు పూస్తున్న ఆమె చెంపల్ని ముద్దాడి అమాంతం ఆమెనెత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనామె మీద వాలాడు. కీర్తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిఖిల్ తన పెదవులతో ఆమె పెదవులను బంధించాడు. కీర్తన నిఖిల్‌ని గట్టిగా అల్లుకుపోయింది. సున్నితంగా మొదలైన ముద్దు గాఢంగా మారి వాళ్ళలో తపనలు రేపగా ప్రేమతో ఒకరిలో ఒకరు కలిసిపోయారు. సముద్రం పక్కన టేబుల్ ముందు చైర్‌లో కూర్చొని సంజన కోసం వెయిట్ చేస్తున్నాడు మిథున్. వైట్ షర్ట్ విత్ బ్లాక్ జీన్స్ మిథున్ అందాన్ని మరింత పెంచింది. గ్రే కలర్ డిజైనర్ సారీ కట్టుకొని వస్తున్న సంజనను మిథున్ కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు. సంజన అతని ఎదురుగా కూర్చొని రెప్పవేయని అతని కళ్ళ ముందు చిటిక వేసింది. మిథున్ కదిలి ప్రేమగా సంజన బుగ్గలు పట్టుకుని చందమామలా ఉన్నావు అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ రోజు నాకు చీరలు సూట్ కావన్నావు. ఆఫీస్‌లో నీకెవరైనా పడిపోతారని భయంతో చెప్పాను. చీరలో నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? చూపు తిప్పుకోవాలనిపించదు అంటూ మిథున్ ఆమెని ముగ్ధుడై చూస్తుంటే సంజన చిన్నగా నవ్వింది. ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటూ డిన్నర్ చేసి అలల దగ్గరకొచ్చారు. సంజన అలలతో ఆడుకుంటూ మిథున్ చేయి పట్టుకొని ముందుకు వెళ్ళింది. నీటిని మిథున్‌పై విసురుతూ నవ్వుతూ ఆడుకుంటున్న సంజన స్లిప్ అయి వెనక్కి పడిపోతుంటే మిథున్ ఆమె నడుమును పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు. చల్లటి నీటిలో మిథున్ వెచ్చటి చేయి తన నడుముని తాకగానే అతని స్పర్శలోని మధురిమకి పరవశంతో సంజన మిథున్ని గట్టిగా హత్తుకుంది. మిథున్ సంజన కనుపాపల మీద చిరుముద్దిచ్చి అదురుతున్న ఆమె అధరాలను అందుకున్నాడు. అధరాల కలయికతో ఒకరి శ్వాస ఒకరిలో కలిసిపోయింది. మిథున్ సంజన పెదాలను విడిచి ఆమెనెత్తుకొని రూమ్ వైపు నడిచాడు. సంజన మిథున్ మెడ చుట్టూ చేతులు బిగించి అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తుండిపోయింది. మిథున్ సంజనను బెడ్ మీద పడుకోబెట్టి అతని షర్ట్ విప్పి దూరంగా విసిరేసి ఆమె మీద వాలాడు. సంజన మిథున్ బుగ్గలను పట్టుకొని అతని నుదుటి మీద ప్రేమగా చుమ్మించి అతని ముఖం నిండా ముద్దులు పెట్టి ఐ లవ్ యూ మిథున్ అంటూ అతనిని గట్టిగా హత్తుకుంది. ఐ లవ్ యూ టూ అంటూ మిథున్ ప్రేమగా సంజన పాపిట్లో ముద్దు పెట్టి ఆమె తడి చెక్కిళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. మెల్లగా అతని పెదవులు ఆమె మెడ మీదికి చేరాయి. ఆమె మెడ వంపులో అతని పెదవులు చేసే గిలిగింతలకు తమకంతో సంజన మిథున్ చెవి మీద ముద్దు పెట్టింది. ఆమె ముద్దు వేడికి అతనిలో తమకం పెరిగి ఆమె మెడ నుండి పెదవులు కిందికి చారి అడ్డుగా ఉన్న పైటను తొలగించి ఆమె నాభి మీద నిలిచిపోయాయి. మిథున్ పెదాలు తన నాభిని ముద్దాడుతుంటే ఊపిరి సలపనివ్వని తమకంతో సంజన మిథున్ జుట్టులోకి వేలు చొప్పించి ప్రేమగా నిమురుతూ అతన్ని గాఢంగా హత్తుకుంది. ఇద్దరిలో తాపం పెరుగుతుంటే మిథున్ తన చేతివేళ్లతో సంజన చేతివేళ్లను బంధించాడు.
తమ అమితమైన అనురాగాన్ని తెలుపుకుంటూ, ఒకరి ప్రేమలో ఒకరు ఓలలాడుతూ, ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. లలిత, మిథున్, సంజన, నిఖిల్, కీర్తన అందరూ కలిసి కొత్తింటికి షిఫ్ట్ అయ్యారు. మిథున్ తను సంజన గీసిన ఫ్యామిలీ బొమ్మను ఫ్రేమ్ కట్టించి తన రూమ్‌లో పెట్టి, సంజన కళ్ళు మూసి తీసుకొచ్చి ఫ్రేమ్స్ ముందు నిలబెట్టి చూపిస్తూ ఆమెను సర్ప్రైజ్ చేశాడు. థాంక్ యూ అంటూ సంజన మిథున్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అతనిని కౌగలించుకుంది. నిఖిల్ తన గదిని కీర్తనకు నచ్చే విధంగా అలంకరించి ఆమెకు చూపిస్తూ కీర్తనను సర్ప్రైజ్ చేశాడు. థాంక్ యూ క్యూటీ అంటూ కీర్తన నిఖిల్ బుగ్గ మీద ముద్దు పెట్టి అతనిని హత్తుకుంది. సుధాకర్, మిథున్ హెల్ప్ తీసుకోకుండా నిఖిల్ లోన్ తీసుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాడు. 5 ఏళ్లు ఆనందంగా గడిచాయి. మిథున్, సంజనకు తమ కలలు కన్నట్లే 2 పిల్లలు. ఒక బాబు, ఒక పాప. పాపకు మిథున్ కళ్ళే వచ్చాయి. నీలి కళ్ళు. నిఖిల్, కీర్తనకు కూడా ఒక బాబు, ఒక పాప. ఈ 5 ఏళ్లలో నిఖిల్ చాలా కష్టపడి తన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఇండియాలోనే నంబర్ 1 కంపెనీగా నిలబెట్టాడు. మిథున్ ప్రపంచంలో అతిపెద్ద రేసైన మోటో జీపీ రేసులో గెలిచి ప్రపంచంలో నంబర్ 1 రేసర్ అయ్యాడు. అటు రేసింగ్‌లోనూ, ఇటు ఎర్నింగ్‌లోనూ. ఎన్ని ఇల్లులు కొన్నా తమ అపార్ట్‌మెంట్‌లోని ఇంటికి మాత్రం 2 నెలలకొకసారైనా వెళ్లి కొన్ని రోజులు ఉండొస్తారు. కొడుకు కోడళ్ళ ప్రేమలు, మనవడు మనవరాళ్ళ అల్లర్లతో లలితకు రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. ఒకరికొకరు తోడుగా ఉంటూ, సుఖదుఖాలను పంచుకుంటూ, ప్రేమలను పెంచుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ప్రేమ నిండిన ఆ కుటుంబం కలకాలం సంతోషంగా ఉంటుంది. అనాథలైన సంజన, నిఖిల్ ఆప్యాయత కోసం తల్లడిల్లిపోతున్న వేళ లలిత వాళ్ళను అక్కున చేర్చుకొని తల్లి ప్రేమను అందించింది. ఎదుటి వారి కోసం తమ ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలిగే గొప్ప మనసున్న వాళ్ళ జీవితంలోకి మిథున్, కీర్తన తారలొచ్చి వాళ్ళ జీవితాలను స్వర్గమయం చేశారు. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. పరిస్థితుల కారణంగా మనసులు చేరువైన మనుషులు దూరంగా ఉన్న మిథున్, సంజన కథనే ఈ చేరువై దూరమెలా. ఇంకెప్పుడు దూరమనేది వాళ్ళ దరిదాపులకి కూడా రాదు. మనసులే కాదు, మనుషులు కూడా కలకాలం అతి చేరువగా ఉంటారు. శుభం. చేరువై దూరమేళను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చేరువై దూరమేళ ఎలా ఉంది? ఈ కథ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.